అరేంజ్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. డెఫినెట్ గా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కగా అధికారులు కూడా మంచి ఒక సిస్టమేటిక్ వేలో ఇక్కడ పెట్టిర్రు. ఈ రోజు మేము కూడా వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖంగా ఉండాలని, రైతులకు మంచి వర్షాలు పడాలని, రైతాంగం కూడా సుఖంగా ఉండాలని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అమ్మవారి అండదండలు ఉండాలని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాలన్నీ బ్రహ్మాండంగా చేసి ప్రజలందరినీ సుఖంగా ఉండే విధంగా శక్తిని ఇవ్వాలని కోరుకున్నాం. డెఫినెట్ గా ఇదొక ఏమంటారు, ప్రతి సంవత్సరం పార్లమెంట్ నడుస్తున్న సమయంలోనే ఈ బోనాలు వస్తాయి. అయినా కానీ మేము పార్లమెంట్ నుంచి ఈ బోనాలను దర్శనం చేసుకోవడానికి వస్తాం. రేపటి నుంచి విప్ ఉన్న పార్లమెంట్ లో ఈ రోజు మళ్ళీ తిరిగి పార్లమెంట్కి వెళ్ళిపోతాము. కానీ ప్రతిసారి దర్శనం చేసుకోవడం మాత్రం జరుగుతుంది. ఇది మాకు ఆనవాయితీగా, దీనివల్ల మాకు ఒక ధైర్యము, ఒక రక్ష, ఒక ఆలోచన, మంచి ఆలోచనతోటి పోయే విధంగా